ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు తెలంగాణకు రానున్నారు. రేపు మధ్యాహ్నం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వాల నమోదుపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీలు రద్దు చేసే అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీగా అత్యధిక సభ్యత్వాలు చేసినటువంటి నేతలకు పెద్దపీట వేయనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై నేతల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకోనున్నారు. ఒక ప్రముఖ ఎన్ఆర్ఐని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయి. రేపు చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ భవిష్యత్తుకు సంబంధించి కీలక డెసిషన్స్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీపీ అధ్యక్షుడి నుంచి కమిటీలన్నిటికీ సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఖరారు చేసే అవకాశం కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. ఏపీ సీఎం అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా మూడోసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి నారా చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. రేపు మరోసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి మధ్యాహ్నం 3 గంటలకి చంద్రబాబు రాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలందరితో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా సభ్యత్వాలకు సంబంధించినటువంటి నమోదు అంశం పైన బాబు ఫోకస్ చేశారని చెప్పాలి. గతంలో జరిగినటువంటి సమావేశంలో సభ్యత్వాల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలి. నేతలంతా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సభ్యత్వాలను నమోదు చేయాలనేటటువంటి అంశాన్ని నేతలందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాజాగా రేపు జరిగేటటువంటి సమావేశంలో కూడా ఇదే సభ్యత్వాల నమోదుకు సంబంధించినటువంటి అంశం పైన నేతలకి దిశానిర్దేశం చేయడంతో పాటు మరొక వైపు ప్రస్తుతం ఉన్నటువంటి గత రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాష్ట్ర కమిటీలంతా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కమిటీలన్నింటిని కూడా రేపు జరిగేటటువంటి సమావేశంలో రద్దు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు సభ్యత్వాలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేస్తారో వారికి పార్టీ పదవుల్లో కానీ ఇతర అంశాల్లో కానీ పెద్దపీట వేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మరొకవైపు రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే చాలా మంది నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా రేపు జరిగేటటువంటి సమావేశంలో నేతల అభిప్రాయాలు తీసుకొని అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొకవైపు తెలంగాణ రాష్ట్ర బాధ్యతల్ని ముఖ్యంగా ఒక ఎన్ఆర్ఐకి అప్పగించాలనేటటువంటి ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. మరి రేపు జరిగేటటువంటి సమావేశంలో ఎన్ఆర్ఐకి అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తే తెలంగాణ టీడీపీ నేతల నుంచి ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. ఎందుకంటే వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే అధ్యక్షుడిని ఎంపిక ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రాబోయేటటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా సభ్యత్వాలకు సంబంధించినటువంటి అంశాలు ఇలా ఓవరాల్ గా పార్టీ బలోపేతం పైన పూర్తిగా నేతలందరికీ కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాల్సింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.